తెలుసా అండి ఈ లెవెల్ రోడ్లు భవనాల శాఖ మంత్రి మీకు గుర్తుందో లేదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి నా స్థాయి కేసీఆర్ లెవెల్ హరీష్ రావు కేటీఆర్తో మాట్లాడను వాళ్ళతో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కేసీఆర్ మాట్లాడితేనే నేను మాట్లాడతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ కేసీఆర్ మీద ఏమన్నా అలిగిండా లేకపోతే కేసీఆర్ ఏమంటే ప్రేమనా లేకపోతే ఏంది ఒకసారి ఈయన వీడియో కూడా మీకు వినబెడతా ఒక్కసారి ఎడమైనా ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న మాట్లాడిండని మాట్లాడితే చాలా మంది కూడా ఒకసారి ఇందాం చాలా ఉన్నాయి కానీ నేను అధిష్టానం రియాలిటీ కాదు ఎప్పుడు అప్పుడు సీఎం గారు మాట్లాడుతుందని నాకు హరీష్ రావు కేటీఆర్ మీద నేను మాట్లాడా కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు వీళ్ళకు మళ్ళీ చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి కానీ నేను అధిష్టానం రియాలిటీ కాదు ఎప్పుడు అప్పుడు సీఎం గారు మాట్లాడుతుందని నాకు హరీష్ రావు కేటీఆర్ మీద నేను మాట్లాడా కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు వీళ్ళకు ఏమన్నాడు ఇప్పుడు గుర్తుంది కదా కేసీఆర్ మాట్లాడితే మాట్లాడతా అన్నారు ఎవరైనా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ అందరికీ గుర్తుండే ఉంటాడు సరే కేసీఆర్ మాట్లాడితే మాట్లాడతా అన్నాడు కేసీఆర్ అడిగిండు కదా 6 గ్యారెంటీలు ఇవి 13 అంశాలు ఇవి 420 హామీలు ఇవి అని చెప్పినావు మరి పోనీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జలాలు వారుతున్నాయో తెలుసా ఇక్కడ ఈ ప్రాంతం నుండి ఎన్ని నదులు పోతున్నాయో తెలుసా పోనీ ఎన్ని ప్రాజెక్టులు కట్టిండో తెలుసా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా సందర్భాలలో కూడా చర్చ పెట్టిండు కదా ఏం మాట్లాడినాను ఇదే కాళేశ్వరం విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు వరప్రదాయని అన్నాడు కదా మరి ఏం చెప్పినావు నువ్వు నీ లెవెల్ కేసీఆర్ లెవెల్ అంటే మీ ముఖ్యమంత్రి కూడా నీ కింద వేస్టే నీ భాషలో నీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు లెక్క చేయవు అంటే హరీష్ రావు కేటీఆర్ మాట్లాడితే నువ్వు మాట్లాడవు నీ లెవెల్ కేసీఆర్ లెవెల్ నీ లెవెల్ కేసీఆర్ లెవెల్ నిజమా ఇది ఇంతేనా ఇక కరెక్టేనా ఇది మన మంత్రి గారి భాష అండి ఇది నేను మాట్లాడిన భాష కాదు మీరు అనుకుంటారేమో మన మంత్రి గారు మాట్లాడిన భాష ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాట ఏమని మాట్లాడిండు అంటే పూర్తి స్థాయిలో ఈయన లెవెల్ అట కేసీఆర్ లెవెల్ అట ఏం చేసిండని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడానికి కోసం కేసీఆర్ 14 సంవత్సరాల పాటు పోరాటం చేసిండు సరే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసినావు ఒప్పుకున్నాం వల్ల దాని తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించిండు నువ్వు నీ పేరు చెప్పుకొని ఈ ప్రాజెక్టు నేనే నడిపిస్తున్నా ఎస్ఎల్బీసీకి సంబంధించి నేనే అన్నీ చేస్తున్నా అని ముందుబడి కనీసం వాళ్ళ పరాయి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ యొక్క మృతదేహాలు వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళ డెడ్ బాడీలన్నా బయటికి తీసినావు అయినా చెప్పు నువ్వే చెప్పవయ్యా మంత్రి కోమటిరెడ్డి గారు మీరు మరి కేసీఆర్ లెవెల్ అంటున్నావు కదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపించినవా ఈ తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది సోషల్ మీడియా యాక్టివిస్టులకు ట్విట్టర్ను రీట్వీట్ చేస్తే కూడా కోపం వస్తుంది అదేంటి ట్విట్టర్లో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరైతే పోస్టు చేస్తున్నారో దాదాపుగా 14 నుంచి 22 మంది పేర్లను తీసుకొని వాళ్ళ నానా హింసలు పెడుతున్నావు కదా మరి కేసీఆర్కి ఇదే చేసిండా కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ప్రాంత ప్రజల గురించి ఆలోచించి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాడు మరి మీరు ఏం చేస్తున్నారు గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోముతున్నారా కోడిగుడ్డు మీద ఏమైనా ఈకలు విక్తున్నారా మీ గురించి మాట్లాడాలంటే సాయంత్రం 6 తర్వాత మాట్లాడచ్చు డిబేట్ పెడదామా సాయంత్రం 8 గంటలకు పెడదామా 8 to 11 పెడదామా మాట్లాడతావు అప్పుడు 8 to 11 సాయంత్రం మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు దాని తర్వాత నేనే అధ్యక్షుడు అన్నాడు ఇప్పుడు ఏంది అంటే కేసీఆర్ లెవెల్ అంటారు ఇక ఈయనను పట్టించుకుంటే అదేంది మన కుక్కతో ఒక గోదావరి ఎగినట్టు అనేది ఒక సామెత ఉంటుంది చూడు మన బతుకు మన విషయాలు కూడా గిట్లనే అవుతాయి వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఈ లెవెలు గివలు కాదు తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు నీకు ఒక శాఖ ఇచ్చారు దాంట్లో ఒక మంత్రి పదవి ఇచ్చారు నువ్వు ఎమ్మెల్యేవు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడవు దాంట్లో పాటు మంత్రివి నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 కోట్ల మంది ప్రజలకు నువ్వేం చేయదలుచుకున్నావు చేయి నీ మార్కేందో చూపెట్టు ఈ తెలంగాణలో పలానా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే గిరి ఇగో గీ అభివృద్ధి చేస్తాడు గిట్లుంటాడు నీ మార్కేందని చూపెట్టు యావత్తు 4 కోట్ల మంది ప్రజలకు చూపెట్టు ఉమ్మడి 10 జిల్లాలకు చూపెట్టు కేసీఆర్ లెవెల్ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత ప్రజల గుండెలల్లో ఉంటాడు మరి నువ్వు ఉన్నావా కేసీఆర్ లెవెల్ కేసీఆర్తో ఏంది ఈక్వల్గా చూసుకునే అంత స్థాయి ఇది కేసీఆర్ స్థాయి ఎవరిది కాదు ఈ తెలంగాణలో నేను చెప్తున్నా మీ రాజకీయ నాయకులు ఎవరిది కాదు అంత తూలుతూఫేలే నేను చెప్తున్నా కదా ఇక తెలంగాణలో ఒక 2 మొగోళ్ళని చూసిన భయ నేను నిజంగా మీరు ఏమన్నా అనుకోరా తోపులీలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిను గ్యాదర్ కిషోర్ నిజంగా వీళ్ళని చూసినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే నీ అమ్మ తెలంగాణలో
మనం అంటాం కదా, అరే ఇట్లా మన ఊళ్ళలో నీ అమ్మ ఏం కుట్టినరాడు, ఇట్లా భాష మామూలుగా మనం వాడుక భాషలో, అది తప్పు కాదు. నేను న్యాచురల్గా చెప్తున్నా. ఏమున్నారా ఈర్రా బై మొగోడు అంటే అనుకుంటాం కదా, గ్రామీణ ప్రాంతాలల్లో ఏదైనా సాధించినప్పుడు లేకపోతే ఏదైనా చేసినప్పుడు అనుకుంటాం కదా. ఈ తెలంగాణ రాజకీయ నాయకులలో నేను చాలామందిని చూసిన, జై తెలంగాణ అంటేనే నేరు, జై తెలంగాణ అనొద్దు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనొద్దు, ఇట్లా చాలా పదాల వరకు విన్న పరిస్థితి నేను చూసాను. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మొగోళ్ళని చూసిన, నికార్సైన మొగోళ్ళు భయాలు, ఒక్కొక్కడికి చిచ్చు ఓపించిన మొగోళ్ళు. నేను వాస్తవం అని చెప్తున్నా. దాంట్లో ప్రప్రథమంగా జగదీష్ రెడ్డికి సంబంధించి నేను మొన్న చూసినప్పుడు ఒక ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజంగా కూడా నాకు ఒక రకంగా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం సంబంధించి ఒక పెద్ద మనిషి ఉన్నారులే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం అన్నట్టు ఇది. ఎందుకంటే మీ అందరికీ చెప్తున్నా, ఇప్పుడు చూపెడుతుంది ఈ మన ఎవరు జగదీష్ రెడ్డికి సంబంధించి మొన్న ఏది మన తెలంగాణ అస్తిత్వం మీద లొల్లి జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా వస్తా చూడు, ఇక పెడతా నేను. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడ నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొక్కడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ ని. నిన్న నీతి సూత్రాలు వల్లించటనే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు, ఈడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది సమాచారము. ఎంత తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్ లో, నీ కన్సర్న్ లో నడుస్తుంది కాబట్టి తెలిసింది. ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? అది క్రానికల్, ఎక్కడి క్రానికల్ మీద ఈ కండవ కప్పుకొని చేసిన దాడి. ఎస్స నీతులు ఎందుకు? ఆయన పవన్ కళ్యాణ్ అట పాపం వారు నీతులు చెప్తారు. బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా హంతకుడే మన సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే అలా ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నారు పిల్లగాడు, చంద్రగుప్త ఛానల్ అని. బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తర బిత్తర నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాన్ నీళ్ళు అంతా, నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాన్ నీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి. ఒక్కడొక్కడు యాడిపోతే మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రతిదీ కూడా, ఏ ఒక్కటి పోదు. విన్నారా? ఇది జగదీష్ రెడ్డి గారు అండి. జగదీష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా గట్టిగా చెప్పాడు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, ఒకసారి అయినర్రి, ఇది కూడా అయినర్రి. ఎప్పుడైనా కాదు కదా, మరి మేము ఇంకేం దాడి చేయలేదే, మేమేం దాడి చేయలేదే, ఇంకా దాడి కానీ చేసినాం. నిరసన చెప్పొచ్చారు మా పిల్లలు, వాళ్ళదైన పద్ధతిలో నిరసన చెప్పొచ్చారు. వెళ్ళమను, నువ్వు ప్రెస్ కౌన్సిల్ వెళ్ళమను అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు రాసి నన్ను వెళ్ళమనేది ఏంటి? వెళ్ళు ప్రెస్ కౌన్సిల్ కూడా వద్దన్నాడు. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళు, లేకపోతే ఇంకా కాడి కూడము వెళ్ళాడ దగ్గర పో, ఎవరికైనా ఐఎస్ఐ తీవ్రాలు చెప్పుకోమని పోయి. నాకేం కర్మ? నీ ఇష్టం వచ్చినట్టు నేను బురద పూస్తాను, నువ్వు కడుక్కో, లేకపోతే ఏం పెట్టి కడగాలను అన్నాడు. ఇది మన జగదీష్ రెడ్డి గారు అండి. జగదీష్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి అన్నారు, ఇంకొకటి ఉంటుంది. లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. ఏం దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండి. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటుకొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ, మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్ కు, కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడదాం అనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉంది. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్ లో పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారు. మీరు ఏమనుకుంటున్నారు? మీ బల్పు లేని, మీ అహంకారం లేని.
ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు, మా బాబు చెంచాలు మా చెంచాలు అనుకుని వినవింటున్నారు. రైట్. నేను ఎందుకు ఈ ఆడియో అంతా మీకు వినబెడుతున్నా అంటే దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ మొగోళ్ళీలు. ఇక నిన్న మా అన్న పెద్దన్న ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏం మాట్లాడినో ఒకసారి వినుర్రి. రక్తం అనేది ఎట్లా మసులుతుందో వినుర్రి ఒకసారి చూడుర్రి. కావాలని చెప్పేసి పదే ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పట్టదు మాట్లాడారు. వంశం దొరకలేమన్నా మా వాళ్ళు గట్టిగా అవుతున్నాను. కానీ ఇప్పటి కూడా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశంతోనే మహా న్యూస్ ఎవడుండే అంటే వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్ కేసులో మాట వాళ్ళు దాడి చేస్తే ఆ కేసు కూడా జైలుకి పోయాడు వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడతాను మేము కూడా అడవచ్చా, మాడవచ్చా? అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి, ఇలాంటి లంగ పనులు చేసి, ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసిన వేళ ఒక మీడియా ఛానల్ కొందరు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్న కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థ అయినా సరే విచారించడానికి ఇది బయటకు వచ్చని చెప్పిర్రా? నువ్వేంటే చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా ఆలోచన కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నేను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ మాట్లాడి మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇక్కడే చేస్తున్నారు. అదే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. వాస్తవాలు చెప్పు, వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడు కొడతా. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా నేనేమంటున్నానంటే తెలంగాణలో ఇద్దరు మొగోళ్ళు అని చెప్పిన, ఒకటి గ్యాదర్ కిషోర్, మళ్ళీ ఇంకొకరి పేరు ఏం చెప్పిన మీకు, ఇగో నల్గొండకు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పిన. ఎందుకు చెప్పినో తెలుసా? మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి సినిమా. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో వచ్చింది. 1969లో పూర్తి స్థాయిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 600 మంది ఆనాడు ప్రాణాలు కోల్పోతే, ఆనాడు పదవుల కోసం, పైసల కట్టెల కోసం ప్రత్యేక తెలంగాణ రాకుండా అడ్డుకున్నది వాస్తవం కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ఒక్కరి వల్లనో కాదు కదా, 4 కోట్ల మంది ప్రజల వల్ల పోరాటం వల్ల వచ్చింది కదా. దీనికి బీజం వేసి దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించింది ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 4వది, మీడియా ముసుగు అనేది చాలామంది సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు. ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, లేదా పలానా పార్టీ పలానా పార్టీ పలానా పార్టీ అంటూ. ప్రతి ఒక్క జర్నలిజం ప్రతి ఒక్క పార్టీకి ఫిక్స్ అయి ఉన్నది, దాన్ని కాదని నిరూపించండి. అన్ని ఛానళ్ళు అన్నీ. గతంలో నేనే ఇప్పుడు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసినాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో విపక్షంలో ఉన్న ఏ పార్టీకైనా మేము సపోర్ట్ చేస్తాం. మేము చెప్తున్నా, విపక్షాలకు సపోర్ట్ చేస్తాం. అధికారానికి మాకు సంబంధమే లేదు, దూరంగా ఉంటాం. దానికి చాలా దూరం ఉంటాం, ఎంత దూరం అంటే అంత దూరం. సో ఎగ్జాంపుల్ ఇట్లా చెప్తున్నా, ఇట్లా కాదు, కేవలం పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రం మీద, అంటే ఇక్కడి అస్తిత్వం మీద, ఇక్కడి ఆత్మగౌరవం మీద, ఇక్కడ మనల్ని కించపరిచే విధంగా ఇబ్బంది పెడతా ఉంటే మా భాషలో, మా పిల్లలు మా భాషలో వెళ్ళి వాళ్ళ యొక్క నిరసన తెలిపొచ్చిళ్ళు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్న చిన్న మాట ఇది, కానీ ఈ మాట 4 కోట్ల మంది గుండెలకు హద్దుకున్నది. దాంతోపాటుగా వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడిది? వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? అంటే కొందరికే వ్యక్తిగత స్వేచ్ఛ వర్తిస్తుందా? అందరికీ వర్తించాలి కదా అని మొదలు పెట్టిండు గ్యాదర్ కిషోర్. ఇద్దరు కూడా నల్గొండ బిడ్డలే, కానీ నీతిని నిజాయితీ నిబద్ధత అంటాం కదా, ఈ పదాలను వల్లెబోసినట్టుగా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పేసారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆపద వస్తే రాజకీయ పార్టీలలో ఉండొచ్చుగాక, కానీ రాష్ట్రానికి ఆపద వస్తే గిట్లా మాట్లాడేటోళ్ళు కావాలి. నేను అందుకే చెప్తున్నా, ఈరోజు మీడియా ముసుగులో మన తెలంగాణ అస్తిత్వం మీద, మన తెలంగాణ మీద పూర్తి స్థాయిలో దాడులు జరిగినప్పుడు మనం దాన్ని విభేదించాలి. ఏ పార్టీ అయినా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు మన జడ్చర్ల ఎమ్మెల్యే అనుధర్ రెడ్డికి సంబంధించి మొగోడు భయ ఆయన, బీజేపీ టీడీపీకి సంబంధించిన చంద్రబాబు కోవట్లు ఉన్నాడు అని చెప్పింది.
గట్ల మాట్లాడాలి, ఎందుకంటే మన రాష్ట్రానికి ఆపద వచ్చినప్పుడు. అయితే నేను ఎందుకు వీళ్ళిద్దరిని ఇంతలా పదే పదే చెప్తున్నా అంటే, ఈ రాష్ట్రం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిరు. ఒకరు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కిషోర్ భాయ్, దాంతోపాటు జగదీష్ రెడ్డి గారు తెలంగాణ మొత్తం. అంటే వీళ్ళకు తెలంగాణ రాష్ట్రం ఏందో తెలుసు, తెలంగాణ రావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డారో తెలుసు, ఎన్ని కేసులు మీద వేసుకున్నారో తెలుసు, ఎంత దారుణంగా రాజకీయ నాయకులు కించపరిచిల్లో తెలుసు, తెలంగాణ అనే పదం మాట్లాడితే ఆనాడు హుక్కు పాదాలు ఎట్లా మోపిర్రో తెలుసు. సో అన్నీ భరించిన వ్యక్తులు వీళ్ళు. అందుకే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అయినా ఆంధ్ర మీడియా గో బ్యాక్ అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదే. మన రాష్ట్రానికి రక్షణ, మన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం.